హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. నేనైతే ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేశాను. ఎందుకంటే రేపు దీపావళి కాబట్టి ఇంకా కార్తీక మాసం అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. సో నాన్ వెజ్ అయితే తినలేం కదా, నేను అందుకనేసి మటన్ బిర్యానీ చేశాను. ఇది ఎలా చేసి చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఆనియన్స్ అయితే నేను కడాయిలో ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసేసానండి. ఆ కడాయిలోనే నేను మ్యారినేట్ చేసేద్దాం అనేసి అని ఇంకా అన్నీ అందులో వేసేసి మ్యారినేట్ చేసేస్తున్నాను. క్లీన్ చేసిన మటన్ హాఫ్ కిలో వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా, పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పేస్ట్ అనేది నేను ఎప్పుడు కుక్ చేసినా కూడా ఎప్పటికప్పుడు తయారు చేస్తారండి. అందుకు టేస్టీగా వస్తుందని నా నమ్మకం. మొత్తం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇగోండి ఉప్పు, కారం, పసుపు ఆ మూడు అయితే వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను సరిపోయేటట్టు. అవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను హోమ్మేడ్గా గరం మసాలా అన్నాను కదండి, అది ఒక పావు స్పూన్, అది కూడా చిన్న స్పూన్లో పావు స్పూన్ వేసుకుంటున్నాను. అది నేను హోమ్మేడ్గా ఇంట్లోనే తయారు చేశానండి. అండ్ నెక్స్ట్ ఇందులో కర్డ్, లెమన్ కూడా వేసుకుందాము. అండ్ లెమన్ హాఫ్ లెమన్ లాగా వేసుకున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. మిక్స్ చేసుకున్నాము, బాగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ పెరుగు, లెమను, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి సైడ్కి ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ కాబట్టి విజిల్ పెట్టాలి కాబట్టి మ్యారినేట్ చేసిన మటన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ చూసారా ఎంత చక్కగా పట్టేసిందో. నెక్స్ట్ మెయిన్ ఆయిల్ కూడా తక్కువలో కావాలన్నా ఇలా చేసుకోండి. నేను ఆయిల్ వేసిన తర్వాత మరి ఆయిల్ అనేది వేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది బాయిల్ అవ్వడానికి వాటర్ అనేది అందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ వాటర్ని కూడా మన కౌంట్లో తీసుకోవాలి. ఎందుకంటే రైస్ వేసేటప్పుడు ఈ వాటర్ గురించి చెప్తాను అది తర్వాత. ఇప్పుడు విజిల్ అనేది నేను 4 విజిల్స్ పెట్టాను. మనం ఎప్పుడు కుక్ చేసుకున్నప్పుడు అంటే ఒక విజిల్ 2 విజిల్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీకి కాబట్టి అది తర్వాత కుక్ అవుతుంది కాబట్టి ముందుగా మనం తక్కువగా కుక్ చేసుకోవాలి. వేడిగా ఉంది, బాగా కొంచెం కుక్ అవ్వాలి అన్నట్టు ఉంచాను. ఇప్పుడు రైస్ వేసుకున్నాము. నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే వేసానండి. అండ్ వాటర్ కూడా అందులో కౌంట్ చేసుకోవాలన్నాను కదా, ఇప్పుడు చెప్తాను. మనం 2 గ్లాసెస్కి వాటరు అంటే 1 గ్లాస్కి వాటరు 1 లీటర్ అలా వేస్తాము. నేనైతే 1 గ్లాస్కి 1 లోటా వాటర్ అయితే వేస్తాను. అలాగా 1 గ్లాస్కి 2 లోటాలు వేయాల్సింది. నేను అందులో ఉన్న వాటర్ నేను కౌంట్ చేసుకొని 1.5 లోటాస్ అయితే వాటర్ అయితే వేసానండి. ఇప్పుడు మనం టేస్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసిన దాన్ని బట్టి మనం వేసుకోవాలా వద్దనుకోవచ్చు. ఎందుకంటే తర్వాత టేస్ట్ చూసినా తెలియదు, వేయలేము, కలవదు కూడా. నేను టేస్ట్ చూసుకొని మూత పెట్టేశాను. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా స్టార్టింగ్లో అలా పెట్టుకోవాలి. సో ఇలా కొంచెం అవుతుంది అన్నప్పుడు చూసారా ఆయిల్, నేను ఆ ఆయిల్ వేసినా కూడా ఆయిల్ అనేది చూడండి ఎంత చక్కగా బయటకు తేలిందో. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మిడిల్లో పెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. అలాగా ఒక 15 మినిట్స్ తర్వాత దానికి అది అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ బాయిలింగ్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మరి చెప్పిన ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నం అనేది బిగువగా వచ్చేస్తుంది రైస్ అనేది. అందుకు నేను సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకున్న ఒక 15 మినిట్స్కి రైస్ అయితే కుక్ అయిపోయింది బిర్యానీ. ఇది ఎలా చూసుకోవాలంటే మనం రైస్ని వండేటప్పుడు మనం రైస్ అయిపోయిందని మనం ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ అయితే నెయ్యి వేసానండి. నెయ్యి వల్ల టేస్ట్ వస్తుంది అనేసి నా ఒపీనియను.
అందుకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా. ఇందులో ఆయిల్ తక్కువ, మసాలా తక్కువ, అన్నీ తక్కువ చేసి చూసారా, నేను మసాలా దినుసులు కూడా ఇందులో వేయలేదు. సో ఫైనల్ అయితే బిర్యానీ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. మసాలా దినుసులు చూసారు కదా, నేనైతే వేయలేదు, ఓన్లీ గరం మసాలా పౌడర్ మాత్రమే వేసాను. మీరు చూసారు కదా, అతి తక్కువ మసాలాతో వండిన బిర్యానీ ఇది. చాలా పొడిగా మెత్తగా అండ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.